పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించి 18వ సీజన్లో విజేతగా నిలిచిన బెంగళూరు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. తొలి సీజన్ నుండి ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విజయం తనతో పాటు అభిమానులకు ప్రత్యేకమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ గెలుపు నాతో పాటు అభిమానులు జట్టుకు ప్రత్యేకం. 18 ఏళ్లు గడిచాయి. జట్టుకు నా యవ్వనాన్ని, నా పతాక స్థాయిని, అనుభవాన్ని ఇచ్చాను. ప్రతి సీజన్ లో కప్పు గెలవడానికి ప్రయత్నించాం. ఏం చేయాలో అంతా చేశాం. చివరికి ఇప్పుడు కప్ అందుకోవడం నమ్మశకం కాని భావన. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. చివరి బంతి పడ్డాక నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయా. ఇదొక గొప్ప అనుభూతి. ఇక నాతో పాటు ఏబీడీ, క్రిస్ గేల్ కూడా ఈ సంబరాలకు అర్హులే. జట్టు కోసం ఎంతో చేశారు. ఈ మ్యాచ్ కి ముందు కూడా ఏబీడీకి ఒక విషయం చెప్పా. ఈ మ్యాచ్ ప్రత్యేకం అవుతుంది అన్న. అతడితో కలిసి సంబరాలు చేసుకోవాలని భావించా. ఎన్నోసార్లు ప్లేయర్స్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించారు. 4 ఏళ్ల క్రిందట రిటైర్డ్ అయినా సరే అతడి ప్రభావం జట్టుపై ఎప్పుడు ఉంటుంది. క్రిస్ గేల్ కూడా చాలా సీజన్లు ఆర్సీబీ తరపున ఆడాడు. అందుకే నాతో పాటు వీరిద్దరూ ఈ విజయానికి అర్హులని భావిస్తున్నా అంటూ కోహ్లీ తన ఆనందాన్ని మాటల్లో వివరించారు. నా మనసంతా బెంగళూరుతోనే ఉంటుంది. నేను ఐపీఎల్లో నా చివరి రోజు వరకు ఆర్సీబీ తరపునే ఆడతానని జట్టుకు ప్రమాణం చేశా. అయితే నేనెప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండాలనుకోను. 20 ఓవర్లతో పాటు మైదానంలో ఉంటూ ప్రభావం చూపించాలని అనుకుంటా. నేను అలాంటి మనస్తత్వం కలిగిన ప్లేయర్ని. మా మేనేజ్మెంట్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లే స్టార్లు ఉన్నారు. మెగా వేలం సమయంలో చాలా మంది మా వ్యూహాలను ప్రశ్నించారు. 2 రోజుల తర్వాత మా జట్టును చూస్తే చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఈ విజయంతో మా జట్టును అభినందించకుండా ఉండలేనని కోహ్లీ ఆనందం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.